కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉంది జగన్ గారి మీద, ఆయన రెండోసారి వస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇలాంటి మాటలు వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. నేను చెప్పడం చేద్దాం ఆ ఆలోచనతో మనం చెప్పినాం కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పీరియన్స్ లేదు. భూ కబ్జాలు చేశారు అనేది మీ మీద వచ్చిన ప్రధానమైన ఆరోపణ. ప్రజలు మాట్లాడినప్పుడు లెక్కది నాకు ఇట్లా అన్యాయం జరిగింది ఫలానా విషయంలో అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్పినప్పుడు ఏదైనా ఉంటుంది. కానీ ఈ ఫ్యామిలీలో 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నా కూడా క్యాబినెట్లో మాత్రం మంత్రిగా ఏ ఒక్కరికి అవకాశం రాలా. బీసీ ఎస్సీ మైనార్టీలని రోజు ఒక స్థాయికి తీసుకొస్తామన్నప్పుడు మాకు మంత్రి పదవి కావాలనే పరిస్థితులు లేము. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళ వారసుల్ని రంగంలో దింపుతూ ఉన్నారు. మీరు కూడా మీ అబ్బాయిని ఏమన్నా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు? ఎందుకంటే ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని అక్కడ పేరు కనపడుతుంది. అదే వాళ్ళ అభిమానంతో చేసింటారు. ఇంకా ఏదో ఆలోచన లేదు మాకు. లేదు ఆలోచన ఈసారి కూడా మీరే పోటీ చేస్తారు. పోటీ చేస్తారు అంటే చాలామంది మీకు తెలుసు కదా, మీ పార్టీలోనే చాలామంది ఈసారి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుని రెస్ట్ తీసుకుని వారసుల్ని కొడుకుని. చాలామంది ఏమి లేరు, ఎవరో ఇద్దరో. ఈసారి చాలా అవసరం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి. మనం పోటీ చేసేదే మంచిది. ఏదున్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఇది ఒకసారి మనం పోటీ చేస్తే నెక్స్ట్కి ఏదైనా మనం మీరు ఆలోచన చేసినట్లు చేయొచ్చు. ఇప్పటికేం లేదు. ఈసారి మళ్ళీ పక్కాగా ఆదోని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మరోసారి అధ్యక్ష అనగలనన్న ధీమా కాన్ఫిడెన్స్ ఉందా మీలో? ప్రజల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఏమి ఇబ్బంది ఏం లే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు కాకుండా సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆదోని నియోజకవర్గానికి ఏం చేశారు, పలానాది నేను ఇది చేశాను, ఈ డెవలప్మెంట్ చేశాను కాబట్టి నాకు ఓటేయాలి అని ధైర్యంగా అడగలిగి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి ద్వారానే మేము చేసేది. జగన్మోహన్ రెడ్డి అంటే మేము లేము కదా. ఏదున్నా మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, బైపాస్ రోడ్ ఇచ్చినాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నట్టు మిగిలిన రాజకీయ నాయకుల్లాగా మాదిరిగా కాకుండా లోపల ఒకటి బయట ఒకటి కాకుండా ఏదోన్నా ఓపెన్గా చెప్పేస్తుంటారు. మొన్న మీద ఒక స్టేట్మెంట్ చూశాను. అవును, కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉంది జగన్ గారి మీద, ఆయన రెండోసారి వస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇలాంటి మాటలు వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళు మీడియా ఎట్లుందంటే ఇప్పుడు దాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. అనుభవం అంటే నేనైనా ఎమ్మెల్యేగా ఫస్ట్ సారి వస్తే అనుభవం వస్తుందా నాకు? 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 5 ఏళ్ళు మనము ప్రజల్లో ఉన్నప్పుడు ఏమి ఎవరు ఏమి నియోజకవర్గ పరిస్థితి ఏమని చెప్పేసి అనుభవం వస్తుంది అనేది కూడా నేను చెప్పడం జరుగుతాను. ఆ ఆలోచనతో మనం చెప్పినాం కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదనే పరిస్థితి కాదు. ఇప్పుడు ఆయన బ్రహ్మాండంగా ఈ 5 ఏళ్ళ పరిపాలన బ్రహ్మాండంగా ఎక్స్పీరియన్స్ వచ్చింటుంది. దానికి ప్రాబ్లం ఏం లే. ఊరికి ఇది ఏదో ఒక మాట చెప్తే దాన్ని క్రియేట్ చేసి చెప్తారు. అనుభవం అనేది ఎప్పుడు వస్తుంది? మనం దాంట్లో 10,000 అనుభవించినప్పుడు అనుభవం వస్తుంది. ఊరికే అనుభవం రావాలంటే రాదు కదా. అది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీలో చూసాము, చాలామంది నేతలను కలిసినప్పుడు వాళ్ళందరిలో ఒక టెన్షన్ ఉంది. ఈసారి సీట్ నాకు ఇస్తారా లేదో, లేకపోతే నా సీట్ని ఇక్కడ నుంచి మార్చి వేరే నియోజకవర్గం అప్పు చెప్తారు, ఆ సీటే గల్లంత అవుతుందేమో అని రకరకాల టెన్షన్లో ఉన్నారు. చాలామంది సీట్లు కూడా గల్లంతాయి, కొంతమందిని వేరే చోటకు మార్చారు. కానీ మీ సీటు విషయంలో మాత్రం ఎందుకు ఆ పరిస్థితి కనిపించలేదు? ఎందుకంత జగన్ గారికి మీ మీద నమ్మకం? అంటే మొదటి నుంచి ఆ ఫ్యామిలీని నమ్ముకున్నాము. మనము ఆయన చెప్పిన కార్యక్రమాలని కూడా శ్రద్ధగా చేసినాం. మనము తూచా తప్పకుండా చేస్తూ ఉంటాము. ఏ విషయంలో కూడా మనము ఆయన చెప్పిన మాట తీసేసే పరిస్థితి లేదు. ఆ విధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు మాకు ఆ పరిస్థితి రాలేదు. అంతే. మీకు కొంత మనసు నొప్పించే క్వశ్చన్ అయి ఉండొచ్చేమో. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా పత్తికొండ సభలో మీ గురించి మాట్లాడినట్టున్నారు. కొంత విమర్శ, ఈ కాన్స్టిట్యున్సీలో లిక్కర్ని కర్ణాటక నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారని, దోచుకుంటున్నారు అని. అది నిజాలు ఉండాలి. ఏదైనా మాట్లాడినా ఒక పెద్ద నాయకుడు ఆయన 14 ఏళ్ళు పరిపాలించినాడు. 14 ఏళ్ళు ప్రజలకు ఏమి చేయకపోయినా ఏ విధంగా దోచుకోవడం అనేది ఆయనకు తెలుసు. దోచుకునేది ఎట్లా అనేది 14 ఏళ్ళ అనుభవంలో బాగా అనుభవం వచ్చింది ఆయనకి. అంటే మీ మీద కొంత మీ ప్రత్యర్థులు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, కొన్ని ఆరోపణలు చేశారు. మీ దృష్టికి వచ్చినాయి, చాలామంది అడుగుంటారు, మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. కొంత భూ కబ్జాలు చేశారు అనేది మీ మీద వచ్చిన ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు మీరంతా ఉన్నారు కదా మీడియా. ఇప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు నాకు అన్యాయం జరిగింది ఎమ్మెల్యే నుంచి, ఎమ్మెల్యే కొడుకు నుంచి అని చెప్పేసి ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు నిర్భయంగా చెప్పొచ్చు, తప్పేంలే.
ఊరికి అనవసరంగా ఎక్కడ కబ్జాలు, ఎక్కడ కొన్నాం భూములు, ఏ విధంగా అనేది కూడా తెలియాలి కదా. ఊరికే భూ కబ్జా అంటే ఎక్కడ భూ కబ్జా, ఎవరు? నేను అదే చెప్పినాను, ఎవరైనా రాండి అయ్యా, మా వాళ్ళు కానీ నేను కానీ మా వాళ్ళు కానీ ఎవరైనా చేస్తే కూడా నేను ఉంటాను, మీకు అండగా ఉంటాను. ఇవి దోపిడీ మీద మాకేం అవసరం ఉంది? దేవుడు ఇచ్చినాడు, ప్రజాసేవకి మీరు అవకాశం కల్పిస్తున్నారు ప్రజలంతా. అంతేగాని ఊరికి అనవసరంగా వాళ్ళు ఎవరు ప్రతిపక్షాల వాళ్ళు ప్రజలు మాట్లాడరు కదా. ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడినప్పుడు లెక్కది. నాకు ఇట్లా అన్యాయం జరిగింది ఫలానా విషయంలో అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్పినప్పుడు ఏదైనా ఉంటుంది. కానీ మీ ప్రత్యర్థి ఇక్కడ టీడీపీ తరఫు నుంచి పోటీ చేసిన మీనాక్షి నాయుడు సరైన ప్రత్యర్థి అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో మీరు మాట్లాడింది నేను చూశాను. నా ప్రత్యర్థి మీనాక్షి నాయుడు కూడా మంచివాడే, నా మీద అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయడు అన్నారు. అంటే ఈ రకంగా ప్రత్యర్థి పార్టీ నేతలను కూడా మంచివాళ్ళు అని చెప్పింది మీ నోటి నుంచే విన్నా. ఆయన మంచోడని నేను చెప్పను, ఎందుకంటే నేను మంచోడు చాలా ఇదైన కాదు. ఆయన ఎన్ని చేసినాడో, వాళ్ళ కుటుంబం ఏ విధంగా చేసిందో, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ఏం చేశారో అనేది ప్రజలంతా తెలుసు. ఆయన మంచోడు అనేది నేను చెప్పను. ఆయన అంటే మీ విషయంలో మీ మీద అభాండాలు వేయటం కావచ్చు, మీ మీద ఆరోపణలు చేయడంలో కానీ నా మీద చేయలేదు అని అన్నారు ఒక ఇంటర్వ్యూలో. ఇంతవరకు చేయలే, మన ఏదో విషయంలో చేసినాడు, నేను అంత సరిగా సమాధానం చెప్పినాను. ఆ విషయంలో మళ్ళీ మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే ఒకరిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఊరికే ఉంటాం మనం. ఎవరి కర్మ వాళ్ళు అనిపిస్తారులే, భగవంతుడు ఉండాలి అని చెప్పేసి అందరికీ భగవంతుడే ఉన్నాడు. ఎవరి కర్మ అనిపిస్తే తప్పేదేం లే. వాళ్ళు విమర్శించినప్పుడు మేము ఇంకా విమర్శలు చేసి వస్తాం, అంతేగాని ఈయన చాలా ఇదని చెప్పే పరిస్థితి ఏం లే. ఎందుకంటే నేను ఆ విధంగా అంటే వ్యక్తిగతంగా ఏదన్నా ఆయన ఉన్నప్పుడు ఏం చేసినాడో ఏం లేదని ప్రజలకు తెలుసు. మీ ఫ్యామిలీ ట్రాక్ రికార్డు ఒకసారి చూస్తే బహుశా ఆ రికార్డుని వేరే ఎవరు కూడా బ్రేక్ చేయలేరేమో. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే, పక్కన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు మీ సోదరుడు, అట్లాగే ఈ పక్క గుంతకల్ ఎమ్మెల్యే మీ సోదరుడు, ఇట్లా చెప్పుకుంటూ ఎమ్మెల్సీ శివానంద రెడ్డి గారు మీ సోదరుడు, శివరామిరెడ్డి గారు సోదరుడు. సో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకే ఫ్యామిలీలో, ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకే తల్లి కడుపు పుట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒకళ్ళు ఎమ్మెల్సీ, ఒకళ్ళు టీటీడీ బోర్డు మెంబర్ కూడా. సో ఇంతమందిని బహుశా మీ రికార్డుని ఎవరు కూడా చరిత్రలో కూడా బ్రేక్ చేయలేరేమో కదా అనుకుంటున్నాం. మళ్ళీ భగవంతుని ఆశీర్వాదం ఇదంతా కూడా పెద్దలు చేసిన పుణ్యం ఇది. అసలు నిజంగా పొలిటికల్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, పొలిటికల్ హిస్టరీలో ఒక ఫ్యామిలీ నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది పొలిటికల్ లీడర్లు తయారు, ఇదంతా కూడా భగవంతుని ఆశీర్వాదం, జగన్ వారి సహకారం. ఇది ఒక నమ్మకం ఆయనకి. ఎందుకంటే ప్రజల్లో ఉన్నారు అనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బోర్డు డైరెక్టర్లు కాగలిగినాము. ఆయన లేకపోతే మేము అవుతా ఉంటామే. అంటే ఆయన లేనప్పుడు బిఫోర్ కూడా ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నాము ఇంట్లో. ఆయన ద్వారానే ఇద్దరు ఎమ్మెల్యేలు. అంతకుముందు శివరామిరెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేసినాడు, ఎమ్మెల్సీగా పనిచేసినాడు. ఆయన కూడా రెండోసారి ఎమ్మెల్సీగా ఇవ్వడం ఆయనకి. ఈ ఆదోని మీ కాన్స్టిట్యున్సీ కొంత టిపికల్, అటు కర్ణాటక ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, కన్నడ మాట్లాడే ప్రజలు ఎక్కువ మంది ఉంటారు, ఆనుకుని ఉన్న కాన్స్టిట్యున్సీ కావటం వల్ల. అలాగే మినీ ముంబై అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ వస్త్ర పరిశ్రమ మొదటి నుంచి కూడా డెవలప్ అయ్యి ఉంది. సో దానికి తోడు అనేక సమస్యలు కూడా మీ దృష్టికి వచ్చి ఉంటాయి కదా. అదే వస్త్ర పరిశ్రమను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లే విషయంలో ఏమైనా చేయాలన్న యాక్షన్ ప్లాన్ కానీ, లేకపోతే చేనేత లేకపోతే వ్యాపారులకు సంబంధించిన సమస్యల్ని సాల్వ్ చేసే విషయంలో కానీ. ఇప్పుడు సెకండ్ బాంబే అనేది వాస్తవమే. అంటే మాకి గుర్తున్నప్పటి నుంచి కూడా సెకండ్ బాంబేగా పేరుందని కూడా మాకు తెలుసు. అప్పట్లో ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏమైనా అంటే అప్పట్లో అందరూ కూడా ఈ యూనియన్లు వచ్చిన తర్వాత ఆ యూనియన్లు ఉన్న అంటే కార్మికులు కానీ బాగా పనిచేయకోకుండా నష్టాలు పాలైపోయి ఆ ఓనర్లంతా కూడా రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తారు, లాకౌట్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ విధంగానే ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది ఇక్కడ. లేకపోతే 2 స్పిన్నింగ్ మిల్లు ఉండేవి, అన్ని 3-4 స్పిన్నింగ్ మిల్లు ఉండేవి ఇక్కడ. అన్నీ కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ కార్మికులే. దానికి కార్మికులు కష్టపడి నా మిల్లు అనుకుంటే గ్యారెంటీగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సరిగా సక్రమంగా పనిచేస్తే ఓనర్లకు కూడా లాభాలు వస్తాయి. ఏదైనా కానీ వాళ్ళకి అన్ని రకాలుగా భవిష్యత్తు ఉంటుండే. మళ్ళీ సరిగా పని చేయనప్పుడు ఏం చేస్తారంటే యూనియన్లు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా స్ట్రైకులు చేసి ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ నష్టాలలో నడపాలనే లేదు కదా. స్పిన్నింగ్ మిల్ నడపాలని అవసరం లేదు కదా వాళ్ళకి. ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి అప్పట్లో అంటే మూతపడిండేది కూడా ఆ తెలుగుదేశం పార్టీ టైంలోనే మూతపడినాయి ఇవి.
నాయంలో పడినవేం కాదు ఇవి. ఏదన్నా అవంతే స్కెలిటన్ అయిపోయినాయి, ఇంకేమీ లేవు. ఏది కూడా వాళ్ళ ఉండే పరిస్థితిలో తెరిపించే ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు, మళ్ళీ తెరిపించే అవకాశం కానీ చేసిన ఉపయోగం ఉపయోగం లేదు. ఏదున్నా కూడా వాళ్ళకి ఏదైతే కార్మికులకి ఏదైతే బెనిఫిట్స్ వస్తాయో అవన్నీ ఇప్పించగలిగినాం. ఇది రాయలసీమలో కానీ కొత్తారమీలో కానీ ఇప్పుడు ఇస్తూ ఉన్నారు అన్నీ పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి చేసినాం, ప్రాబ్లం లేకుండా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఉండే పరిస్థితిలో జిన్నింగ్లు ఎక్కువైనాయి. ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా పనిచేసేవాళ్ళు లేరు. ఎందుకంటే ఈజీ మనీగా సంపాదించే వాళ్ళు చాలామంది ఎక్కువ, అవి పరిస్థితి లేదు. పన్నోళ్ళు దొరికేది కష్టం అయిపోయింది. ఇంకా ఫ్యాక్టరీలు ఉండే ఫ్యాక్టరీలు కూడా బాగా ఉన్న పరిస్థితుల్లో కూడా వీళ్ళు పనిచేస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది. మేము కూడా అడిగినా జగన్మోహన్ రెడ్డి కానీ ఏదైనా కానీ ఈసారి కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కన్నా ఏదో రకంగా ఉపాధి కల్పించేదానికి ఇక్కడ ఏదైతే సరిపోతుందో అవన్నీ ఇవ్వాలని చెప్పేసి అడిగినాం. అందుకే భగవంతుని ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు కొద్ది వరకైనా మెడికల్ కాలేజ్ మనకి ఇవ్వగలిగినాడు. ఎంతో కొంతమందికి ఉపాధి వస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో. అంటే మీరు అన్నట్టు ఆ స్పిన్నింగ్ మిల్స్ లాంటివి కనుక రన్నింగ్లో ఉంటే కొన్ని వేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఒప్పుకోకపోవచ్చు నేను అనుకోవటం, చాలామంది ఈ నియోజకవర్గం పక్క నియోజకవర్గం ఆ పక్క నియోజకవర్గం ఉపాధి అవకాశాలు లేక చాలామంది పొట్ట చేత పట్టుకుని బెంగళూరుకో చెన్నైకో లేకపోతే గుంటూరు వైపు మిర్చి ఏరటానికి కూలీలుగాను వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏదైతే ఉపాధి కల్పిస్తూ ఉన్నారు చాలామంది ఉపాధి కల్పించినా ఊర్లో ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇంకో లేకపోతే విజయవాడ కానీ గుంటూరు సైడ్ పోతే బాగా వాళ్ళకి అలవాటు పడింది ఒకటి, అక్కడ ఎక్కువ సంపాదించుకొని రాగలుగుతామని కూలీలు కూడా ఎక్కువ అక్కడ. ఆ పరిస్థితుల్లో అక్కడికి పోయి ఉండమన్నా ఉండరు, వద్దనుకున్న వాళ్ళు ఇటు ఉండి పని చేసుకుంటారు. ఉపాధి హామీ పథకాలు పెడతాం కాబట్టి ఉన్నోళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు అంతా ఏం చేస్తారంటే గ్యారంటీగా ఎక్కువ అక్కడ పోతే దుడుచుకొని రావచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఒకటి మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదు. మీ ఫ్యామిలీలో 3 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్సీ ఉన్నా కూడా క్యాబినెట్లో మాత్రం మంత్రిగా ఏ ఒక్కరికి అవకాశం రాలా. రీసెంట్గా ఎవరో మీ కుటుంబ సభ్యులు ఎవరో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీ తల్లిగారి కల్లో కనపడి మా కొడుకుల్లో ఒకళ్ళు మంత్రి అవుతారని చెప్పింది మా తల్లి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు కొంత విన్నాను ఎక్కడో. అది అబద్ధం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆదోనికి వచ్చినప్పుడు ఏమడిగినాడంటే 3 సీట్లు ఇవ్వాలని చెప్పినాడు, సీట్లు ఇచ్చినాడు. ఆయన ఒక ఎమ్మెల్సీని చేయాలన్నాడు, ఎమ్మెల్సీని చేసినాడు, మంత్రి కూడా ఇవ్వాలన్నాడు. అది వస్తుంది. మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచనతో పోతాడో దానికి సపోర్ట్గా నిలబడాలి. మనం ఇంపార్టెంట్ మంత్రి కాదు, మనకి మంత్రి అనేది ఇంపార్టెంట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో పోతా ఉన్నారో వాళ్ళకి ఆ ఆలోచనతో మనం ఉంటాం. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని రోజు ఒక స్థాయికి తీసుకొస్తామన్నప్పుడు మాకు మంత్రి పదవి కావాలనే పరిస్థితిలో లేము మేము. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే చాలు మాకు. ఆయన ద్వారా మాకు డెవలప్మెంట్ కావాలి, ఆదోని డెవలప్మెంట్, మా నియోజకవర్గాల డెవలప్మెంట్ కావాలి. కానీ మంత్రి పదవి తీసుకొని ఏం చేస్తాము? వచ్చిందనుకో తీసుకుంటాము, లేదనుకో బాధపడము. దాంట్లో ఏముంది? కానీ అది ఒక లోటు కదా. అంటే క్యాపబిలిటీ ఉంది కదా, మీకు అర్హత కూడా ఉంది కదా. లోటు అనుకునే పరిస్థితి లేదు. అంటే మీకు ఉండకపోవచ్చు, బాలనాగిరెడ్డి గారికి ఉండొచ్చు. నియోజకవర్గాలు డెవలప్మెంట్ కావాలా, మా నియోజకవర్గాలు డెవలప్మెంట్ కావాలా, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండాలా. మా ప్రజలకి వాళ్ళకి ఏది ఉన్నా కూడా వాళ్ళ సంతోషం చూడాలనుకుంటాం. కానీ నేను సంతోషపడేదా నా మంత్రి పదవి తీసుకుంటే ఇంకా నాకు బరువే. అది మంత్రి పదవి తీసుకున్నా బరువే. ఎందుకంటే ఇప్పుడే ఏం లేకనే నాకు ఉద్యోగం నీకు ఉద్యోగం అంటారు. ఉన్న పరిస్థితిలో నువ్వు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది, కొన్ని ఆ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఉద్యోగాలు పిలిచినారు. ఇప్పుడు ఇక్కడ మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఒక తీర్మానం ఉంది, 80% లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. దీంట్లోనే ఆదోనంతా అప్లై చేసి ఉంటారు. దాంట్లోన మెరిట్ మీద తీసుకుంటా ఉన్నారు. ఈ మెరిట్ అనేది వాళ్ళకి తెలియదు. ఎంతసేపు ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే అయిపోతుందేమని చెప్పేసి ఆలోచనతో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆశ, వాళ్ళని అనేక లేదు కదా మన ఆశ. ఇప్పుడు ఎవరు వదులుతావు, ఎవరు నడుస్తావు? మెరిట్ అన్నప్పుడు దాన్ని మనం తీసేసే లేదు కదా. ఆ పరిస్థితుల్లో మనం ఇబ్బంది పడాల్సి వస్తాం. ఇది ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉంటాం. మంత్రి పదవి ఉంటే ఆ హోదాను తీసుకొని ఏదో విహారయాత్ర చేయొచ్చేమో, కానీ ఇక్కడ లోకల్లోన మన పబ్లిక్ దూరం అయిపోతాం. అవును, లాస్ట్ టైం మేము గమనించానండి, చాలామంది నేను ఇంటర్వ్యూ ఎట్లాగే మీలాగా వచ్చి చేస్తున్నప్పుడు టీడీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సేమ్ ఇదే మాట అన్నారు.
మంత్రిగా లేకముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాం. నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు వచ్చి నన్ను కలిసేవాళ్ళు. ఎప్పుడైతే మంత్రి అయ్యానో రాష్ట్రం మొత్తం తిరగాల్సి వచ్చేది. అసలు నియోజకవర్గం వదిలేసి రాష్ట్రం మొత్తం పర్యవేక్షించడము లేకపోతే నా డ్యూటీ అయిపోయింది. సో ఇక్కడ నష్టపోయాను, ఓటర్లు నన్ను చేత్కరించారు, లేకపోతే నన్ను ఓడిపోవాల్సి వచ్చింది అని. లాస్ట్ టైం మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అన్నమాట. ఇక్కడ అదే మళ్ళీ చెప్పేది లాస్ట్ టైం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్పినారు. నేను వాళ్ళ అనుభవం తీసుకొని నేను చెప్తా ఉన్నాను. ఏదున్నా కూడా మనకి పబ్లిక్ అవసరము, డెవలప్మెంట్ అవసరం. ఇక్కడ మనకి ఎంతసేపు ఏం చేయాలి, ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసినాక ప్రజలు కానీ నియోజకవర్గంలో ఉండే ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఫలానా మెడికల్ కాలేజ్ వచ్చింది, అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడు, వచ్చింది. డిగ్రీ కాలేజ్ వచ్చింది, బైపాస్ రోడ్ వచ్చింది, ఇంకా డెవలప్మెంట్ రోడ్ల వెడల్పు కార్యక్రమం జరిగింది, ఆటోనగర్ చేసినాడు, ఇవన్నీ వార్డులలో డెవలప్ చేసినాడు. ఇవన్నీ కనపడాలని మా తపన. ఏమంటే ఇది కావాలి మాకు. అది ఏముంది, హోదా తప్పితే మంత్రి అనేది హోదా తప్పితే దాని నుంచి ఇబ్బంది తప్పితే ఇంకోటి లేదు. అది నేను గ్రహించేది అది, నా వరకు నాకు తెలిసిండే విషయం అది. ఆ హోదా తీసుకున్నంత మాత్రాన మనకి ఏమి ఒరిగేది ఏం లేదు. ఉన్నా దాన్ని వదులుకునే వస్తే వద్దనము, ఏదో ఇంకా కొంచెం మేలు జరుగుతుందేమో అని ప్రయత్నం చేసే దాంట్లోనే ఉంటాం అంతే. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. మా సాయి ప్రసాద్ రెడ్డి గారు మంత్రి అయితే మాకు ఇంకా మంచి పనులు అవుతాయి కదా, మా నియోజకవర్గం ఇంకా డెవలప్ అవుతుందేమో, మా సమస్యలు తీరుతాయేమోనని మీకు అనిపించకపోవచ్చు, కానీ మేము అనుకున్న వాళ్ళం. కరెక్ట్. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా చేసినా మంత్రిగా ఇంకా పోరాటం చేయొచ్చు అని చెప్పేసి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అంటే హోదా పెరిగినప్పుడు ఏమవుతుందంటే అందరితో టచ్ ఏర్పడుతుంది. మనం కూడా ఏదైతే మనము నియోజకవర్గానికి కావాలనుకుంటామో ఆ మంత్రులతో మాట్లాడి తెచ్చుకోగలుగుతామనేది కూడా ఒక ఆలోచన ఉంటుంది, లేదనే లే. చివరిగా ఒక మాట, ఈసారి మరోసారి ఆదోని ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూర్చుని సాయి ప్రసాద్ రెడ్డి గారు అధ్యక్ష అనే అంటామన్న ఆ ధీమా కాన్ఫిడెన్స్ ఉందా? 100% ఉంది. ఏంటి, ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానము. ఎందుకంటే ఎంత కష్టపడినారో వాళ్ళు మాకు తెలుసు. అది ఎందుకంటే ఒకటి ఏం మిగిలిపోయిందంటే కార్యకర్తలకి, నాయకులకి ఈ గౌరవం ఇప్పుడుండే పరిస్థితిలో ఏమి చేయలేకపోయినామని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. అది జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన ఉంది. ఎందుకంటే మొదటిసారిగా మనం గవర్నమెంట్ వచ్చింది కదా, మనము మొదటి అన్ని నిర్ణయాలు తీసుకురాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులు బాధపడవచ్చు. ఎందుకంటే ఇంత కష్టపడినాము. ఇప్పుడు ఎట్లా అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు దోచుకున్నారు బాగా, నీరు చెట్టు, ఇంకా దోపిడీ ఎక్కువైపోయింది. ఇష్టానుసారంగా వ్యవహారాలు చేసినారు. చేసినంత వాళ్ళు చేసి మా మీద నిందలు పంపుతారు. ఏ ఒక్కరైనా కానీ వీళ్ళు చెప్పే విషయాలు ఒక్కరైనా వచ్చి నేను నీ చేతికి మటకా విషయంలో కానీ లేకపోతే లిక్కర్ విషయాల్లో కానీ ఏదన్నా కానీ రైస్ విషయంలో కానీ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ప్రచారాలకు పనికొస్తాయి కానీ నిజాలు లేవు. అవి ఊరికే ఒక ఓర్చలేనితనం, ఓర్పు లేదు వాళ్ళకి. ఆ ఓర్పు లేకనే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, నా దగ్గరికి ఏదైనా సాయం వచ్చినప్పుడు నేను తప్పకుండా సాయం చేస్తాను, ఎంతో కొంత చేసి పంపిస్తాను, లేదనే పరిస్థితి లేదు. ఏదున్నా నా అలవాటు అది. మా కుటుంబం నుంచి పెద్దల నుంచి వచ్చిండే అలవాటు అట్లే పెట్టుకున్నాము. దోపిడీ చేయాలని ఆలోచన కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయి మాకు? భగవంతుడు ఇచ్చినాడు, ఉన్న దాంట్లో అందరికి సాయం చేస్తాము. ఈరోజు ఇంతమంది ఇన్నేళ్ళు ఇంతమంది మన పరంగా నిలబడినారంటే ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలోకి పోలే. మా వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి మన వాళ్ళు వచ్చినారు, అయినా వాళ్ళు నిలకడలేదు. మన వాళ్ళ గ్యారెంటీ మాకు ఎంతసేపు ఉన్నా మా పార్టీ నాయకులు, కార్యకర్తలకు గ్యారెంటీ. కానీ మాకు వచ్చిన వాళ్ళు ఉండరని తెలుసు మాకు, అయినా తప్పదు పరిస్థితితో చేసుకుంటాము. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అయినా బాధపడే పరిస్థితి ఏం లేదు. మన వాళ్ళు గట్టిగా ఉన్నారు కాబట్టి మేము ఆలోచన చేసే పని ఏం లే. ఏదన్నా మా పార్టీ పరంగా నిలబడినారని చెప్పేసి ఇంక అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చినప్పుడు ఏదో రకంగా వాళ్ళు కూడా అండగా నిలబడతామని చెప్పేసి మన అనంతపురం మీటింగ్లో చెప్పినాడు. దాంట్లో రాప్తాడులోన గ్యారెంటీగా ఉంటాం, ఏం ఆలోచన చేసుకోవద్దని చెప్పేసి ఆయన మాటల్లోనే మనం అర్థం చేసుకోవాలా, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, ఉండే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటే ఒక మనకి మనసుకి బాధ తగ్గుతుంది. ఆయన చేస్తాడు, గ్యారెంటీగా చేస్తాడు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఏదేదైతో ఇవ్వగలుగుతా ఉన్నామో అన్నీ అందరి ఇంట్ల కింద అందుతూ ఉన్నాయి. అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో చదువుల కోసం కానీ, వైద్యపరంగా కానీ అందరికీ ఇస్తూ ఉన్నారు. ఇది ఏదో రకంగా ఇప్పుడు ఉండే పరిస్థితి. అప్పుడు ఎట్లుందంటే కాంట్రాక్ట్ వర్కర్స్ వస్తే నీకు అంటా ఉంది. ఇప్పుడు కాంట్రాక్ట్ పని చేసుకోండి అంటే కూడా ఎవరు చేసేవాళ్ళు లేదు. ఎందుకంటే పేదతనము. అంటే కార్యకర్తలుగా పనిచేశారు, నాయకులుగా ఉంటారు, కానీ
వాళ్ళతో ఫైనాన్స్ ప్రాబ్లం. ఆ ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి చేసుకోలేక పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా కష్టాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఫైనాన్షియల్గా బాగా బాధపడినాము. గతంలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పరిపాలించినా కూడా ఏ రకంగా కూడా డెవలప్మెంట్ లేదు. ఏ ఒక్క ప్రజలు కూడా ఉపయోగపడింది ఏం లేదు. మళ్ళీ అప్పులు చేసినాడు. మళ్ళీ ఎందుకు చేసినాడో తెలీదు. ఇప్పుడు ఇదే బడ్జెట్టే, అదే బడ్జెట్టే. ఇదే బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆయనకంటే తక్కువ అప్పు చేసినాడు. ఆయన అప్పు చేసినప్పుడు కూడా కట్టుకుంటా అప్పు చేసినాడు. అది ప్రజలకి సరిగా తెలియదు ఇది. ఎందుకంటే ప్రజలు తెలుసుకుంటే ఒక్క సీటు కూడా చంద్రబాబు నాయుడుకి వచ్చే పరిస్థితి కాదు. ఇంకా ఎంతమంది కలిసినా ఏం కలిసినా కూడా ప్రజలకి ఇవన్నీ తెలిస్తే పూర్తి స్థాయిలో తెలుసుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులే వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇవన్నీ వినే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ, వాళ్ళ బాధలు ఉన్నప్పుడు ఎవరైతే ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళకి అండగా నిలబడతారు గ్యారంటీగా. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాం. ఇప్పుడు ఇచ్చే హామీలన్నీ చంద్రబాబు నాయుడు ఏ హామీ ఇచ్చినా కూడా నెరవేర్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎందుకంటే అధికారంలోకి రావాలని ప్రయత్నాల్లోనే అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ అధికారం వచ్చాక ప్రజలెవరో ఈయనెవరో ఆ రోజు ప్రజలు కనపడరు. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళే కనపడతారు. వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను, మా పార్టీ బాగుంటుందా, బలంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేస్తారు ఆయన. మేము అట్లా కాదు. మాకు ప్రజలు బాగుండాలా, ఏదున్నా అందినా వాళ్ళకి అందల్లా, పార్టీలకు అతీతంగా పనిచేయాలా, పేదతనంలో వాళ్ళకి అన్యాయం చేయరాదు, ఎవరో నాయకులు చేసే తప్పుల్ని వాళ్ళ మీద రుద్దరాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని చూడండి అని చెప్పేసి ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు ముందుకు పోతూ ఉండే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఒక మీడియా పర్సన్గా అడుగుతూ ఉన్నాను. ఇది మాకు సంబంధించింది. మా మీడియా వాళ్ళు, అది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, బాగా విసిగిచ్చేసినాయి అనుకుంటున్నాను మిమ్మల్ని. బాగా అంటే ఇందాక మేము రాగానే ఒక ఇంటర్వ్యూ చేద్దామని అడిగితే మీ వాళ్ళు బాగా ఇరిటేట్ చేస్తున్నారు, వద్దులే అన్నట్టుగా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. అంటే ఐ మీన్ దాన్ని బట్టి మాకు అనిపించింది అట్లా ఏమన్నా. ఇప్పుడు ఏదంటే ఒక్కోసారి వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం కూడా ఎక్కడో ధ్యాస పెట్టి మాట్లాడినప్పుడు ఏంటంటే కొన్ని పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల ఊరికి అనవసరంగా వాటి లేనిది తెచ్చుకోవాలి అనేది ఆలోచనలో చెప్పడం జరుగుతుంది. కానీ లేకపోతే ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఏదో మీరు కూడా కొత్త ఛానల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. మీకు ఏదో రకంగా ఎవరి తరపున ఇంటర్వ్యూ తీసుకొని మీరు కూడా మీ ఛానల్ని ముందుకు తీసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మాకే బాధ అనిపిస్తుంది. నాకు పొద్దున్నే నిన్నటి నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళు, ఇంటర్వ్యూ వస్తారంట, వద్దని. నేను వద్దు పోప్ప ఏం ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్పినదే వాస్తవమే. కానీ ఏదైనా విసిగిచ్చేది ఏం లేదు. పాపం వాళ్ళు కూడా అనరాదు. వాళ్ళు ఎప్పుడు ఎవరు వచ్చినా ఏది ఆశించిందేం లేదు. నా దగ్గర ఉండే వాస్తవం చెప్తాను. ఏది ఆశించిందేం లే. మనం ఉండలేక మనము ఏదో సహకారం ఇచ్చి పంపిస్తూ ఉంటాం. కానీ వాళ్ళేమి ఎప్పుడు కూడా ఒక రూపాయి కానీ మనం వచ్చి కావాలని అడిగింది ఏం లే. ఆల్ ది బెస్ట్ సార్. మీరు అనుకున్నట్టు నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలి. సో మీరు అనుకున్నదంతా కూడా ఉన్నా కూడా మీడియా సహకారం అవసరం. ఏ పార్టీ నాయకునికైనా, ఏ ఎమ్మెల్యేకైనా ముఖ్యంగా మీడియా అవసరం. మీడియాలో నిజాలు చెప్పాలి. నేను కోరుకునేది అదే. ఇంత మీడియా ఉంది, ఇన్ని పేపర్లు ఉన్నాయి, ఇన్ని రకాలుగా ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో అనేది మీడియా ద్వారా తెలియజేయాలి. ఎందుకంటే ఊరికే కబ్జా చేసినట్టు వాళ్ళు అడగల, ఎక్కడ కబ్జా చేసినారు, యువతి చేసినారు, ఏముంది మీతో ప్రూఫ్ ఏముంది. ఇది నేను బాధపడేది. మీడియా పెట్టుకొని ఊరికి అనవసరంగా ఇప్పుడు మనిషి తప్పు చేస్తే బాధపడ్డాము. కానీ తప్పు చేయనప్పుడు ఎందుకు అనిపించుకోవాలా? నేను అది ఆధారం లేకుండా ఎప్పుడు కూడా అలిగేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకు ఇవి ప్రచారాలు చేస్తారు? అవును, ఈ నిజాలు లేనప్పుడు పేపర్లతో సహా ఉంటే ఏదైనా మాట్లాడగలుగుతాము. ఊరికి ఏమీ లేదా మీ వల్ల సఫర్ అయిన విక్టిమ్ ఉంటే విక్టిమ్ని తీసుకొచ్చి ఇప్పుడు సరే అప్పుడు కాలేజీ కట్టాలనుకున్నాము, కట్టినాము. ఎందుకంటే కాలేజ్ ఉండాలి, ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి. మనకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలనుకున్నప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే వాళ్ళు ఎందుకో స్టాప్ చేసేసినారు. నాకు పట్టుదల వచ్చింది, మనకి ఇంత పెద్ద డివిజన్ హెడ్ క్వార్టర్స్లో నా ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోతే ఎట్లని చెప్పేసి మా నాయన పేరు పెట్టేసి ల్యాండ్ కొన్నాము. ఆ ల్యాండ్ ఆ రోజు ఏదో రెడ్ మార్క్ పడింది. మామూలుగా పొరపాట్లు పడి ఉంటాయి. మీ సొంత భూమిలో రెడ్ మార్క్ పడితే వాళ్ళు ఎంక్వైరీ చేసి తీసేస్తారు. ఆ విషయంలో భూమి రెడ్ మార్క్ పడిందని వదిలేసి పక్కన కొనేసి కాలేజ్ కట్టేసినాము. అది తర్వాత సాల్వ్ చేసుకున్నాము. ఆ సాల్వ్ చేసుకున్న తర్వాత మనకి ఎందుకంటే మేము ఆల్రెడీగా అడ్వాన్స్లు ఇచ్చింటాం కాబట్టి అది కొన్నాము. కొన్నదాన్ని పెద్ద రాద్ధాంతం చేసి ఏదో జరిగిపోయింది అన్నట్లా. అంటే
నా కొడుకు పేరు చేశాను, కూతురు పేరు చేస్తామయ్యే. మళ్ళీ నేను వాళ్ళు ఉన్నారు, పుట్టించుకున్న తర్వాత వాళ్ళకి చేయాలి కదా మనము. ఇప్పుడు ఇట్లాంటివన్నీ ప్రచారాలు నేను వాళ్ళకి తెలుసు, మీడియాకు కూడా తెలుసు, నిజాలు లేవని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అయినా ప్రచారం ఎందుకు చేయాలి వాళ్ళని? నేనైనా ప్రభుత్వ సహా ఉంటే చేయాలా, లేకపోతే వద్దు, మేము అనవసరంగా మాట్లాడము. ఏదో ఊరికే వాళ్ళు ఏదో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మెడకాయకి తలకాయలు ఉన్నంత కూడా ఏదో స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటారు. అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అయినా ఉండే పరిస్థితుల్లో అట్లా ఛానల్స్ పెరిగిపోయినాయి. ఎవరేం చేస్తారు? ఛానల్స్ పెరిగినప్పుడు ఏం చేస్తా అంటే పోయేది మూతికి పెట్టేది, వాళ్ళు ఏం మాట్లాడినా అది అట్టే ప్రచారం చేసేది. ఇది అదే తప్పు చేస్తూ ఉన్నారు. నేను అనేది కూడా అదే తప్పు చేస్తూ ఉన్నారు. ఇట్లా చేయరాదు. ఏదున్నా కూడా నిజాలు ఉన్నప్పుడే ఏదైనా కానీ న్యాయం చేయాల. ఉన్నవాళ్ళని లేని వాళ్ళు అనేది కాదు సమస్య, నిజాలు కావాలని చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అదృష్టం ఉంటుంది, వాడు ఏదో వ్యాపారం చేసినట్టు పైకి వచ్చినట్టు సంతోషమే. ఈ పరిస్థితుల్లోన ఆయన అనుకునే పరిస్థితి కాదు. దోపిడీలు చేసిన వాళ్ళు ఉంటే దోపిడీ చేసి పైకి వచ్చింటారు, కష్టపడిన వాళ్ళు ఉంటారు, దాంట్లో అన్ని రకాలుగా ఉంటారు. అందరు నోటే ఘాటి కట్టేస్తే ఎట్లది? అది నేను అనే అట్లాంటివన్నీ ప్రచారాలు చేయరాదు. నిజాలు ఉన్నప్పుడు, ప్రభుత్వ సహా ఉన్నప్పుడు అది అటుకు వేయించినాక మళ్ళీ ఇక్కడ రావాలా, వచ్చి ఇక్కడ తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ప్రచారాలు చేసేది మళ్ళీ అంతా అయిపోయిన ప్రచారం అయినాక మనతేకి వచ్చేది. ఏదో ఉన్నప్పుడు మీరే రావచ్చు, మీరే అడగచ్చు, ఇట్లా పలానాకి అన్యాయం జరిగింది అడగచ్చు. ఇంత అప్పట్లో అయితే దోపిడీ దొంగతనాలు జరుగుతూ ఉండే. ఇప్పుడు ఏముంది, ఇంత మీడియా ఉంది, ఇంత కథ ఉంది. ఎస్, ఎనీవే ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. ఇది ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డితో నేనే ఎమ్మెల్యే, మరొక నాయకుడితో మరొక నియోజకవర్గంలో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.